పాలు తాగుతారు కానీ పాల మీద వచ్చే మీగడనేమో నచ్చట్లేదు. కానీ మా చిన్నప్పుడేమో ఎంతో ఇష్టంగా తినేవాళ్ళము. కానీ ఈ మీగడ ప్యాకెట్ పాల మీద వచ్చింది కాబట్టి పిల్లలకి నచ్చట్లేదు. మరి ఆ మీగడని నేనెందుకు వేస్ట్ చేయాలి అనేసి ఇంత నెయ్యి అయితే చేసేసాను. మీరు కూడా నాలాగే ఉంటే రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. ఈ డబ్బా నిండా మీగడైతే స్టోర్ చేశాను. ఇప్పుడు దీన్నైతే నెయ్యి చేసేయాలి. ముందుగా మిక్సీ జార్లోకి అయితే వేసేసాను. ఇది పెరుగు పైన మీగడ కూడా కాదండి, పాల పైన తీసిన మీగడ. ఈ విధంగా మొత్తానికి మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టేస్తుంటే ఈ మీగడ అనేది ఎక్కువైంది అనుకుంటా, పొంగిపోతుంది మొత్తానికి. తర్వాత మళ్ళీ జ్యూస్ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసాను. మొత్తాన్ని జ్యూస్ జార్లోకి వేసి ఈ విధంగా మిక్సీ పడితే వెన్నె సపరేట్ అయింది. ఈ వెన్నెని క్లీన్ చేయడానికి నేనైతే దగ్గర 10-15 సార్లు కడిగింటాను అనుకుంటా. ఇదే ప్రాసెస్ని రిపీట్గా ఒక 10-15 సార్లు అయితే చేశానండి. మనం ఈ విధంగా బాగా నీట్గా కడుక్కోవడం వల్ల నెయ్యి అనేది జిడ్డు వాసన రాకుండా మనకి మంచి అరోమాతో బాగా ఫ్రెష్గా వస్తుంది. ఎన్ని రోజులైనా కూడా పాడవదు, మనకి జిడ్డు వాసన రాకుండా ఉంటుంది. మరి ఈ విధంగా వెన్న మొత్తాన్ని నీట్గా కడిగేసుకొని ఇప్పుడు దీంతో నెయ్యి ఎలా చేశాను అనేసి నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దామండి. నచ్చితే ట్రై చేయండి.